హలో, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్. ఇవాల్టి వీడియోలో మనం ఈనాడు, సాక్షి మరియు నమస్తే తెలంగాణ పేపర్స్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఇవాల్టి మన ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి పంటలకి కనీస మద్దతు ధరని చెల్లించటం, అలాగే ప్రజా పంపిణీ వ్యవస్థ కోసం ధాన్యాన్ని నిల్వ చేయటం, వీటి వల్ల అంతర్జాతీయ ఆహార వాణిజ్యంలో అసమతుల్యత అనేది ఏర్పడుతోంది అంటూ ప్రపంచ వాణిజ్య సంస్థ మరియు సంపన్న దేశాలు పదే పదే వివాదాలని రేపుతూ ఉంటాయి. అయితే ఆహార సబ్సిడీలు మొత్తం పంట విలువలో 10% మించకూడదు అన్నట్టుగా పరిమితులను కూడా విధిస్తూ ఉంటాయి. అయితే ఈ క్రమంలో భారతదేశం మరియు చైనాలతో పాటు వర్తమాన దేశాలైనటువంటి గ్రూప్ ఆఫ్ 33, అలాగే ఆఫ్రికా దేశాలు ఇవన్నీ కూడా సబ్సిడీల మీద పట్టువిడుపులు ప్రదర్శించాలి అన్నట్టుగా WTO వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ మీద ఒత్తిడి అనేవి తీసుకొస్తూ ఉన్నాయి. ఇందులో భాగంగా కనీస మద్దతు ధరను మరింత పెంచాలి అన్నట్టుగా కోరుతున్నాయి. దీని మీద పరస్పర ప్రయోజనం దక్కేలాగా ఒప్పందం కుదుర్చుకోవటానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము అన్నట్లుగా ప్రతిపాదించడం జరిగింది. అయితే నవంబర్ 30వ తేదీన జెనీవాలో జరిగేటటువంటి WTO సదస్సు ఏదైతే ఉందో ఇందులో భాగంగా జెనీవాలో జరిగేటటువంటి ఈ సదస్సులో భాగంగా అదే పనిగా వరుసపెట్టి నోటిఫికేషన్లు జారీ చేయకుండా ఈ సమస్యకి శాశ్వతమైనటువంటి పరిష్కారం తీసుకురావాలి అన్నట్టుగా డిమాండ్ చేస్తూ ఉన్నాయి. అయితే మనం చూస్తే వర్తమాన దేశాల యొక్క ప్రజల కోసం ఆహార ధాన్యాల్ని, ఇతర పంటలని కూడా ఎంత మేర నిల్వ చేయాలో అంచనా వేయటానికి మరింత సమాచారం మాకు కావాలి అన్నట్టుగా బ్రిటన్, కెనడా ఇలాంటి దేశాలు ఇటీవల WTO వ్యవసాయ సంఘం సమావేశంలో అభిప్రాయపడటం జరిగింది. అయితే మనం చూస్తే అమెరికాలో వ్యవసాయ సబ్సిడీల్ని నేరుగా నగదు రూపంలోనే చెల్లిస్తారు. అయితే భారత్లో మాత్రం రైతులకి గిట్టుబాటు ధరల రూపంలో, ఎరువులు లాంటి ఉత్పత్తి సాధనాల రూపంలో సబ్సిడీల్ని చెల్లిస్తూ ఉన్నారు. అయితే ఇది మార్కెట్ ధరల్ని ప్రభావితం చేస్తుంది అన్నట్టుగా WTO వాదిస్తూ ఉంది. అమెరికా జనాభాలో కేవలం 1.1% అంటే 4 లక్షల కుటుంబాలు పంట సాగుల మీద ఆధారపడి జీవిస్తూ ఉంటే, మన భారతదేశంలో దాదాపు 12 కోట్ల మంది కుటుంబాలకి వ్యవసాయం జీవనాధారంగా ఉంది. అమెరికా ప్రభుత్వం నుంచి సగటున ప్రతి రైతుకి $50,000 సబ్సిడీలో ఇస్తూ ఉంటే, భారత రైతుకు దక్కేది కేవలం $200. అంటే సంపన్న దేశాలు నగదు రూపంలో ఇస్తున్నటువంటి సబ్సిడీలే అంతర్జాతీయ ఆహార వాణిజ్యాన్ని దెబ్బతీస్తున్నాయి, వాటిని వెంటనే రద్దు చేయాలి అన్నట్టుగా భారత్ మరియు చైనాలు 2017వ సంవత్సరంలోనే WTOని డిమాండ్ చేయటం జరిగిందన్నమాట. అయితే దీనికి దాదాపు 100కు పైగా దేశాలు మద్దతు కూడా ఇచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా మేధావులు, మానవ హక్కుల సంఘాలు, పౌర సమాజం, రాజకీయ పార్టీలు ఇవన్నీ కూడా WTO సంపన్న దేశాల ఒత్తిడికి తలొగ్గరాదు అన్నట్టుగా కోరటం జరిగింది. అయితే ప్రస్తుతం చూస్తే మన ప్రపంచ వ్యవసాయ రంగాన్ని కాగల్ అనేసి ADM, బంజ్, డ్రేఫస్ ఇలాంటి కార్పొరేట్ సంస్థలు శాసిస్తూ ఉన్నాయి. మనం చూస్తే 75% ప్రపంచ ఆహార వాణిజ్యం అన్నటువంటిది ఇలాంటి కంపెనీల చేతుల్లోనే ఉంది. స్థానిక పంటల బదులుగా సోయా, మొక్కజొన్న ఇలాంటి వాణిజ్య పంటల్ని చేపట్టేలాగా అవి రైతుల్ని ప్రలోభ పెడతాయి. WTO విధానాల్ని కూడా తమకు అనువుగా వాటిని మార్చేటట్లుగా సంపన్న దేశాల ప్రభుత్వాల వద్ద పైరవీలు అనేవి చేస్తూ ఉంటాయి. అందుకే 2008వ సంవత్సరం నుంచి కూడా అంతర్జాతీయ వ్యవసాయ సబ్సిడీల్లో సంస్కరణలకి సంబంధించి సంపన్న దేశాలు అడ్డుపడుతూ ఉన్నాయి. అలాగే పేద దేశాలని ఆదుకునేటటువంటి విధానాల్ని కూడా అవి ప్రతిఘటిస్తూ ఉన్నాయి. అయితే ఏదేమైనా కూడా అంతర్జాతీయ పోటీ నుంచి తమ యొక్క రైతుల్ని రక్షించుకుంటూ పేద దేశాల రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి రక్షణ దక్కకుండా ఇవి నిరోధిస్తూ ఉన్నాయి. ఇలాంటి దుర్విచక్షణల మీద భారత్ అలాగే వర్తమాన దేశాలు కలిసికట్టుగా పోరాడాలి అన్నటువంటిది ఈ ఆర్టికల్. ఇక్కడ క్వశ్చన్ చూడండి, ప్రస్తుతం ఎన్ని పంటలకి కనీస మద్దతు ధరని కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తోంది? మనం చూస్తే మినిమం సపోర్ట్ ప్రైస్ లేదా కనీస మద్దతు ధర అంటాము. కనీస మద్దతు ధర అంటే ఏంటి? గవర్నమెంట్ అన్నటువంటిది ప్రొక్యూర్మెంట్ టైంలో ఫార్మర్ ప్రొడ్యూస్ మీద ఎంతైతే గవర్నమెంట్ మినిమం ప్రైస్ని పే చేస్తుందో దాన్నే మినిమం సపోర్ట్ ప్రైస్ MSP అన్నట్టుగా పిలుస్తూ ఉంటాము. MSPని మొదటిసారిగా 1966-67లో ఇంట్రడ్యూస్ చేయటం జరిగింది గ్రీన్ రెవల్యూషన్ టైంలో. అయితే MSPని ఎలా ఫిక్స్ చేస్తారు? CACP అని ఉంటుంది, అంటే కమిషన్ ఫర్ అగ్రికల్చరల్ కాస్ట్ అండ్ ప్రైజెస్ అన్నటువంటిది. ఇది స్టాట్యుటరీ బాడీ అన్నమాట. ఈ స్టాట్యుటరీ బాడీ ఏదైతే CACP ఉంటుందో ఇది ఖరీఫ్కి అలాగే రబీ సీజన్కి సంబంధించి సపరేట్ రిపోర్ట్స్ని తయారు చేస్తుంది. ఇది MSP అన్నటువంటి దాన్ని ఫిక్స్ చేయటం జరుగుతుంది.
ఇందులో భాగంగా A2 అనేసి అంటే ఏంటి, క్యాష్ మరియు కైండ్ ఏదైతే ఫార్మర్స్ యొక్క ఎక్స్పెన్సెస్ ఉంటుందో వాటిని కవర్ చేస్తుంది. ఇంకొకటి A2+FL అని ఉంటుంది. అంటే ఏంటి, అన్పెయిడ్ లేబర్ ఫ్యామిలీ మెంబర్స్కి సంబంధించి అన్పెయిడ్ లేబర్ యొక్క ఎస్టిమేటెడ్ వాల్యూని కూడా ఇది పరిగణలోకి తీసుకుంటుంది. అలాగే C2 అంటే ఏంటి, A2+FL ఏదైతే ఉంటుందో దాంతోపాటు ఇంట్రెస్ట్ ఏవైతే ఉంటాయో ఆ ఇంట్రెస్ట్ని కూడా ఇది పరిగణలోకి తీసుకోవటం జరుగుతుంది. అయితే ఇప్పటి వరకు 23 క్రాప్స్కి సెంటర్ అన్నటువంటిది MSPని ప్రకటించటం జరిగింది. ఇందులో సెరల్స్ వచ్చేసరికి 7 ఉన్నాయి, పల్సెస్ వచ్చేసరికి 5, ఆయిల్ సీడ్స్ ఏవైతే ఉంటాయో అవి వచ్చేసరికి 7, అలాగే కమర్షియల్ క్రాప్స్ వచ్చేసరికి 4 ఇందులో ఉన్నాయి. ప్యాడీ, జోవార్, బాజ్రా, సోయాబీన్, జూట్, కోకోనట్, అలాగే తోరియా, సాఫ్లవర్, మసూర్ ఇలాంటివన్నీ ఇందులో ఉన్నాయన్నమాట. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి కోవిడ్ 2 దశల్లో ఏదైతే ఆర్థిక సంక్షోభం వచ్చిందో ఇది పేద మరియు మధ్యతరగతి ప్రజల యొక్క జీవితాల్ని అతలాకుతలం చేసింది. అంతేకాకుండా మన దేశాన్ని ఆర్థికంగా దెబ్బతీసి ప్రజల యొక్క జీవన ప్రమాణాలని, ముఖ్యంగా మధ్యతరగతి ప్రజల్ని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని కూడా తీవ్ర స్థాయిలో ప్రభావితం చేసింది. అయితే మనం చూస్తే దేశవ్యాప్తంగా నెలల తరబడి ఆర్థిక కార్యకలాపాలు అనేవి స్తంభించిపోయాయి. దాంతో వృద్ధి రేటు అన్నటువంటిది మైనస్లోకి వెళ్ళిపోయింది. దీంతో దేశంలో పేదరికం అనేది పెరిగింది. భారత్ లాంటి అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాల్లో సంస్కరణలు చేపట్టినంత మాత్రాన వృద్ధి రేటు అనేది పెరగదు. పేదరిక నిర్మూలన అనేది కూడా సాధ్యం కాదు. ఆ సంస్కరణలతో పాటుగా భారీ స్థాయిలో ప్రభుత్వ, ప్రైవేట్ పెట్టుబడులు అనేవి సమకూరితేనే పేదరికం నుంచి బయటపడగలము. అయితే మనం చూస్తే పారిశ్రామికవేత్తలకి భారీ స్థాయిలో మొండి బకాయిల్ని రద్దు చేస్తూ కార్పొరేట్ పన్నును తగ్గించినటువంటి ప్రభుత్వం మధ్యతరగతి ప్రజలు ఎంత సతమతమైనా కూడా ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలని కూడా ప్రకటించట్లేదు అన్నట్టుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు. అంతేకాకుండా ఎక్కువ మంది అంటే డబ్బు ఉన్న వాళ్ళు ఉత్పాదక కార్యక్రమాల్లో పెట్టుబడులు పెట్టినా, స్టాక్ మార్కెట్లో పెట్టి తమ యొక్క సంపదని దాదాపు 35% ఒక్క ఏడాదిలోనే పెంచుకోవటం జరిగింది. అయితే మధ్యతరగతి వాళ్ళు మాత్రం పెట్టుబడి నష్టభయాలతో తమ యొక్క మిగులు ఆదాయాన్ని బ్యాంకుల్లోనే ఉంచుకున్నారు. వడ్డీ రేటు తగ్గినా కూడా వాళ్ళు బ్యాంకుల్లోనే ఉంచుకోవటం అన్నటువంటిది దీనికి నిదర్శనం. అంటే ప్రపంచంలో ఏ దేశానికైనా కూడా మధ్యతరగతి జనాభా తగ్గిపోవటం అన్నటువంటిది క్షేమకరం కాదు. ఆర్థిక వ్యవస్థకి బలం చేకూర్చాలి అంటే ప్రభుత్వాలు మధ్యతరగతి ప్రజల్ని తనదైనటువంటి రీతిలో ఆదుకోవటం అనేది చాలా ముఖ్యం. దీనివల్ల వృద్ధి అనేది పెరుగుతుంది, వినియోగదారుల విశ్వాసం అనేది కూడా పెరుగుతుంది అన్నట్లుగా ఈ ఆర్టికల్. ఇక్కడ క్వశ్చన్ చూడండి, పేదరికం పెరుగుదలకు గల కారణాలను తెలపండి. ఏమేం కారణాలుంటాయి? ఒకటి వచ్చేసి పాపులేషన్ ఎక్స్ప్లోజన్ అంటాము. పాపులేషన్ ఎక్స్ప్లోజన్ ఒకటి. అలాగే అగ్రికల్చరల్ ప్రొడక్టివిటీ అనేది తగ్గిపోవటం కూడా ఒక కారణం. అంటే ఎలాగా? అగ్రికల్చరల్ ప్రొడక్టివిటీ తగ్గిపోవటం వల్ల ఫ్రాగ్మెంటెడ్, అలాగే సబ్ డివైడెడ్ ల్యాండ్ హోల్డింగ్స్ ఉండటం వల్ల, క్యాపిటల్ లేకపోవటం వల్ల, ఇల్లిటరసీ వల్ల, అలాగే కల్టివేషన్లో ట్రెడిషనల్ మెథడ్స్ వాడటం వల్ల, అలాగే స్టోరేజ్లో వేస్టేజ్ ఉండటం, వీటన్నింటి వల్ల కూడా ఈ ప్రొడక్టివిటీ అనేది తగ్గిపోతుంది. ప్రొడక్టివిటీ తగ్గిపోతే వాళ్ళకి వచ్చే ఆదాయం అనేది తగ్గిపోతుంది. ఆదాయం తగ్గిపోతే వాళ్ళు ఆటోమేటిక్గా పేదరికంలోకి జారిపోతారు. అలాగే రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని యూటిలైజ్ చేసుకోవటంలో కూడా ఇన్ఎఫిషియన్సీ అనేది ఉంది. అలాగే ఎకనామిక్ డెవలప్మెంట్ ఏదైతే ఉందో, ఎకనామిక్ డెవలప్మెంట్ అనేది చాలా తక్కువ రేట్లో ఉంది. అప్పుడు ఎస్పెషల్గా మనం చూస్తే ఎల్పిజి రిఫార్మ్స్ ఏవైతే 1991లో వచ్చాయో దానికి ముందు ఫస్ట్ 40 yearsలో ఇండియా అన్నటువంటిది చాలా తక్కువ ఎకనామిక్ డెవలప్మెంట్ని చూసింది. అలాగే కాకుండా ప్రైసెస్ అన్నవి పెరిగిపోతూ ఉన్నాయి. ప్రైసెస్ పెరిగిపోతూ ఉంటే మన దగ్గర ఉన్నటువంటి ఆదాయాన్ని ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అప్పుడు ఆటోమేటిక్గా మన దగ్గర డబ్బులు తగ్గిపోతుంది, పేదరికంలోకి వెళ్ళిపోతాము. అలాగే అన్ఎంప్లాయ్మెంట్ అన్నటువంటిది దీంట్లో కారణంగా ఉంది. అలాగే క్యాపిటల్ అనేది లేకపోవటం, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అనేది లేకపోవటం, దాని ద్వారా ఇన్వెస్ట్మెంట్ అనేది తగ్గుతుంది, దాని ద్వారా జాబ్ క్రియేషన్ అనేది తగ్గుతుంది, దాని ద్వారా అన్ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, దాని ద్వారా ఈ ఏదైతే మనం పేదరికం అన్నామో అది పెరుగుతుంది. అలాగే సోషల్ ఫ్యాక్టర్స్ అనేవి కూడా ఉన్నాయి దీనికి ఒక కారణం. సోషల్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటి? ఏవైతే క్యాస్ట్ సిస్టమ్, కొన్ని ట్రెడిషన్స్ కావచ్చు, ఇన్హెరిటెన్స్లో ఉన్నటువంటి లాస్ కావచ్చు, వీటన్నింటి వల్ల కూడా పావర్టీని మనం ఎరాడికేట్ చేయలేకపోతున్నాము. అలాగే కొలోనియల్ ఎక్స్‌ప్లాయిటేషన్ అన్నది కూడా ఒక కారణంగా మనం చెప్పచ్చు. అవునా? కొలోనియల్ టైంలో వాళ్ళు ఏదైతే మనల్ని ఎక్స్‌ప్లాయిటేషన్కి గురి చేశారో దానిని కూడా మనం ఒక కారణంగా చెప్తూ ఉంటాము. అంతేనా? ఇంకా క్లైమాటిక్ ఫ్యాక్టర్స్ కూడా కారణంగా ఉంటాయి.
మనం చూస్తే ఇండియాపూర్ దాదాపు బీహార్, యూపీ, ఎంపీ, ఛత్తీస్గఢ్, ఒడిషా, జార్ఖండ్ ఇలా అన్నమాట. అంటే ఏంటి, అక్కడ న్యాచురల్ కలామిటీస్ అంటే ఫ్లడ్స్, డిజాస్టర్స్, అలాగే ఎర్త్క్వేక్స్ కానీ, సైక్లోన్స్ కానీ వీటన్నింటి వల్ల అగ్రికల్చర్ ఇలాంటి వాటిని హెవీగా డ్యామేజ్ చేస్తూ ఉండటం వల్ల వాళ్ళకి ఆదాయం అనేది తగ్గిపోయి వాళ్ళు పేదరికం బారిన పడుతూ ఉన్నారు. మనం చూస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ ఏదైతే ఇన్కమ్ అనేది తక్కువగా ఉంది, అప్పుడు సేవింగ్స్ అనేవి తక్కువగా ఉంటాయి. సేవింగ్స్ తక్కువగా ఉంటే మనం తక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తాము. తక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎకనామిక్ గ్రోత్ అనేది తక్కువగా ఉంటుంది. దానివల్ల మళ్ళీ ఎకనామిక్ గ్రోత్ తక్కువగా ఉంటే ఏంటి, మళ్ళీ తక్కువ ఇన్కమ్ వస్తుంది. ఇది గ్రోత్కి సంబంధించింది. అదే డెవలప్మెంట్కి సంబంధించి తక్కువ ఇన్కమ్ ఉందనుకోండి, అప్పుడు ఎడ్యుకేషన్ మీద, హెల్త్ కేర్ మీద తక్కువగా ఇన్వెస్ట్ చేస్తాము. అప్పుడు దానివల్ల హ్యూమన్ క్యాపిటల్ అనేది తక్కువ అవుతుంది, దానివల్ల ప్రొడక్టివిటీ తక్కువ అవుతుంది, దానివల్ల మళ్ళీ తక్కువ ఇన్కమ్ వస్తుంది. దీన్నే మనం డెవలప్మెంట్కి సంబంధించి చెప్తాము. దీన్నే పావర్టీ ట్రాప్ అని కూడా పిలుస్తూ ఉంటాము. అంటే ఒకదాని వల్ల మళ్ళీ తిరిగి మళ్ళీ అది అఫెక్ట్ అవుతుంది, దానివల్ల హోల్ ఎకానమీ అన్నటువంటిది అఫెక్ట్ అవుతుంది అన్నట్టుగా. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ప్రపంచంలో ఏవైతే వస్తువులు ఉన్నాయో అవన్నీ ఇప్పుడు మనం ఆధునిక టెక్నాలజీ మీదనే ఆధారపడి పనిచేస్తూ ఉన్నాయి. స్మార్ట్ ఫోన్, ఇంటర్నెట్ సదుపాయం మనకు ఒక్కరోజు లేకపోయినా కూడా చాలామందికి రోజే గడవని పరిస్థితి అనేది ఉంది. అలాంటిది టెక్నాలజీ ఆధారంగా నడిచేటటువంటి విద్యుత్, ఆరోగ్య, ఆర్థిక, ప్రభుత్వ ఇలాంటి ముఖ్యమైన సేవలన్నీ కూడా ఒక్కసారి నిలిచిపోతే దాన్నే క్రిటికల్ సిస్టమ్స్ అనేసి పిలిచేటటువంటి ఈ మౌలిక వ్యవస్థలు సైబర్ దాడులకు గురయ్యేటటువంటి ప్రమాదం ఉంది. అది జరిగితే అత్యంత దారుణమైనటువంటి పరిణామాలను ఎదుర్కోక తప్పదు అన్నట్టుగా కెనడాకు చెందినటువంటి నేషనల్ స్ట్రాటజీ ఫర్ క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నటువంటి సంస్థ హెచ్చరించటం జరిగింది. అంటే ప్రపంచంలోని మౌలిక వ్యవస్థలన్నీ కూడా ఒక్కసారిగా నిలిచిపోతే ఏ స్థాయిలో నష్టం వాటిల్లుతుంది, దాని తర్వాత పరిణామాలు అనేవి ఎలా ఉంటాయి, సైబర్ దాడుల్ని అడ్డుకునేలాగా వీటిలో ఎలాంటి మార్పులు తీసుకురావాలి అన్నటువంటి ప్రశ్నలు ఇప్పుడు పరిశోధకుల ముందు ఉన్నాయి. ఈ క్రమంలోనే అమెరికాకి చెందినటువంటి సైబర్ సెక్యూరిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్యూరిటీ ఏజెన్సీ అన్నటువంటిది AA21287 ఏంటి AA21287 అన్నటువంటి పేరుతో ఒక హెచ్చరికని జారీ చేయటం జరిగింది. అందులో ఏంటి, ఇంటర్నెట్ ద్వారా రాన్సమ్వేర్ని ప్రవేశపెట్టి తాగునీటి వ్యవస్థని దుండగులు లక్ష్యంగా చేసుకుంటున్నారు అన్నట్లుగా పేర్కొంది. అదే జరిగితే జల సేకరణ, శుద్ధి, పంపిణీ, జల నిర్వహణ ఈ కార్యకలాపాలతో పాటు మురుగునీటి పారుదల వ్యవస్థ కూడా స్తంభించిపోవచ్చు అన్నట్లుగా చెప్పటం జరిగింది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనగానేమి? క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటి? ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది లేకపోతే మన యొక్క ఎకానమీకి, మన యొక్క సర్వైవల్కి చాలా కష్టం అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు విద్యుత్ అనేది తీసుకున్నాము, లేదంటే ఇంటర్నెట్ అనేది తీసుకున్నాము, హెల్త్ అనేది తీసుకున్నాము, వాటర్. ఇక్కడ చూడండి క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్టార్స్ ఏంటి అన్నట్టుగా బ్యాంకింగ్ అండ్ ఫినాన్స్. ఒకరోజు మనకి బ్యాంకింగ్ వ్యవస్థలు నిలిచిపోతే ఎలా ఉంటుంది? అలాగే ఫుడ్ మరియు గ్రోసరీస్కి సంబంధించి మనం ఏదైనా ఆర్డర్ పెట్టినప్పుడు అది రాకపోతే, ఎనర్జీకి సంబంధించి అంటే పవర్ అనేది పోతే, అది రాకపోతే, డేటా అండ్ క్లౌడ్కి సంబంధించి ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది పెరిగిపోతుంది, ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంటర్నెట్ మీద ఆధారపడుతూ ఉన్నారు. అలాంటప్పుడు అవి పని చేయకపోతే, స్పేస్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సిగ్నల్ అనేది మొబైల్ టవర్కి సిగ్నల్ రాకపోతే, అలాగే మనకి ఏదైతే కమ్యూనికేషన్ శాటిలైట్స్ కానీ ఇవన్నీ పనిచేస్తున్నాయో అవి పని చేయకపోతే, ఎడ్యుకేషన్, రీసెర్చ్, ఇన్నోవేషన్కి సంబంధించి ల్యాప్టాప్స్ కావచ్చు, ఏదైతే ఏవైతే మనం వాడుతూ ఉంటామో అలాంటివి పని చేయకపోతే, ట్రాన్స్పోర్ట్కి సంబంధించి ఇప్పుడు సిగ్నల్ వ్యవస్థ ఉంది, సిగ్నల్ వ్యవస్థ అలాంటిది పని చేయకపోతే, కమ్యూనికేషన్స్ కానీ, వాటర్, హెల్త్, డిఫెన్స్ అండ్ నేషనల్ సెక్యూరిటీ ఇవన్నీ కూడా మనకి ఏవైతే పనిచేస్తూ ఉన్నాయో వీటి వల్ల మన యొక్క ఎకానమీని ఎఫెక్ట్ చేసేటటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటాము. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ప్రభుత్వ ఉద్యోగాల యొక్క పదోన్నతుల్లో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించే విషయం మీద ఒక నిర్దిష్ట మరియు నిర్ణయాత్మకమైనటువంటి ప్రాతిపదికను రూపొందించాలి అన్నట్టుగా కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుని కోరింది. దానికి సంబంధించి ఏవైతే వ్యాజ్యాలు దాఖలయ్యాయో వాటిని జస్టిస్ ఎల్ నాగేశ్వరరావు, జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బిఆర్ గవాయ్లతో కూడినటువంటి త్రిసభ్య ధర్మాసనం ఇది ఇప్పుడు విచారిస్తోంది. అందులో భాగంగా ఎస్సీ, ఎస్టీలు చాలా శతాబ్దాల నుంచి కూడా మన జనజీవన స్రవంతికి దూరంగా ఉండిపోయారు. కాబట్టి దేశహితం దృష్ట్యా వాళ్ళకి సమాన అవకాశాలని కల్పించాలి.
దీనికోసం రిజర్వేషన్ల రూపంలో సమానత్వ సాధకులు అంటే ఈక్వలైజర్ని తీసుకొచ్చాము అన్నట్లుగా చెప్పటం జరిగింది. అయితే మనం చూస్తే 1975 సంవత్సరం నాటికి ప్రభుత్వ ఉద్యోగాల్లో 3.5% మంది ఎస్సీలు ఉండేవాళ్ళు, 0.62% మంది ఎస్టీలు ఉండేవాళ్ళు. అయితే ఇది 2008 నాటికి వచ్చేసరికి 17.5% ఎస్సీలు ఉన్నారు, అలాగే 6.8% ఎస్టీలు ఉన్నారు. అయితే ఇలా పెరుగుదల కనిపిస్తూ ఉన్నా కూడా ఇది సరిపోదు, రిజర్వేషన్లను కొనసాగించాలి అన్నట్టుగా ఈ వ్యాజ్యాల్లో కోరటం జరిగింది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, మండల్ కమిషన్ని దేనికి నియమించారు? అసలు మండల్ కమిషన్ని ఎప్పుడు నియమించారు? 1979 సంవత్సరంలో మొరార్జీ దేశాయ్ గవర్నమెంట్ అన్నటువంటిది బిందేశ్వరి ప్రసాద్ మండల్ లేదా బీపీ మండల్ అంటాము. బీపీ మండల్ అనేటటువంటి వ్యక్తి ఎవరైతే అప్పుడు బీహార్ ఫార్మర్ చీఫ్ మినిస్టర్గా ఉన్నారో అతన్ని సెకండ్ బ్యాక్వర్డ్ క్లాస్ కమిషన్కి సంబంధించి హెడ్గా అపాయింట్ చేయటం జరిగింది. అందులో మండల్ వచ్చేసి తన యొక్క రిపోర్ట్ని 2 సంవత్సరాల తర్వాత 1980లో డిసెంబర్ 31న అతని యొక్క రిపోర్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని సబ్మిట్ చేయటం జరిగింది. అయితే 1990 వచ్చిన తర్వాత అప్పట్లో ప్రధానిగా ఉన్నటువంటి విపి సింగ్ ఈయన ఏమన్నారు, మండల్ కమిషన్ యొక్క రికమెండేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇంప్లిమెంట్ చేయాలి అన్నట్టుగా చెప్పటం జరిగింది. అయితే దీంట్లో చాలా వైలెంట్ ప్రొటెస్ట్స్ అనేవి జరిగాయి ఆల్ ఓవర్ ఇండియాలో, ఎస్పెషల్గా నార్థన్ మరియు వెస్టర్న్ ఇండియాలో చాలా స్టూడెంట్స్ వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తూ ఉన్నారు, కొంతమంది చనిపోయారు కూడా. అలాగా ఈ మండల్ కమిషన్ని ఇంప్లిమెంట్ చేయాలి అన్నట్టుగా చెప్పటం జరిగింది. అసలు మండల్ కమిషన్ అన్నటువంటిది దేనికి సంబంధించింది? బ్యాక్వర్డ్ క్లాసెస్కి సంబంధించి. మండల్ ఈయన ఎవరైతే ఉన్నారో ఈయన ఏం చెప్పారు, ఓబీసీస్కి సంబంధించి 27% రిజర్వేషన్స్ అనేవి సెంట్రల్ గవర్నమెంట్ సర్వీసెస్లోను అలాగే పబ్లిక్ సెక్టార్ యూనిట్స్లోనూ ఇవ్వాలి అన్నట్టుగా చెప్పడం జరిగిందనమాట. దాంతోనే చాలా గొడవలు అనేవి వచ్చాయి. ఏదేమైనా కూడా మండల్ కమిషన్ బీపీ మండల్ ఈయన హెడ్గా ఉండేవాళ్ళు. 1979లో ఈ కమిషన్ని నియమించడం జరిగింది. 1980లో రిపోర్ట్ ఇచ్చినా కూడా తర్వాత దాన్ని పట్టించుకోలేదు. 1990లో విపి సింగ్ వచ్చిన తర్వాత ఈ మండల్ చేసినటువంటి రికమెండేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇంప్లిమెంట్ చేయాలి అన్నట్టుగా చెప్పటం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి డ్రోన్ల వినియోగం అనేది పెరుగుతూ ఉన్నటువంటి సమయంలో డ్రోన్ ట్రాఫిక్ ఏదైతే ఉంటుందో ఆ డ్రోన్ ట్రాఫిక్ని క్రమబద్ధీకరించాల్సినటువంటి అవసరం అనేది ఉంది. దాంతో రీసెంట్గా కేంద్ర పౌర విమానయాన శాఖ అన్నటువంటిది డ్రోన్ల ట్రాఫిక్ నిర్వహణ ప్రణాళిక అన్నటువంటి దాన్ని రూపొందిస్తూ ఉత్తర్వులను ఇవ్వటం జరిగింది. వీటికి అనుగుణంగా ప్రభుత్వ, ప్రైవేట్ అలాగే తృతీయ పక్ష సేవలు అందించేటటువంటి సంస్థలు విధుల్ని నిర్వహించాల్సి ఉంటుంది. డ్రోన్లన్నీ కూడా 1000 అడుగుల ఎత్తుకు మించకుండా ఎగరాల్సి ఉంది కాబట్టి ఆ మేరకి నిబంధనల్ని రూపొందించింది. అయితే ప్రస్తుతం వాయు మార్గాల మీద ఎయిర్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ విధానం అనేది అమల్లో ఉంది. ఇది మానవరహిత విమానాల నిర్వహణకి అనుకూలంగా లేకపోవడంతో ఈ కొత్త విధానాన్ని తీసుకురావటం జరిగింది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, డ్రోన్ల ట్రాఫిక్ నిర్వహణ ప్రణాళికలోని ముఖ్యాంశాలను తెలపండి అన్నప్పుడు డ్రోన్లని మానవరహిత విమానాలుగా పరిగణిస్తున్నాం కాబట్టి దీనికోసం అన్మాన్డ్ ఎయిర్ క్రాఫ్ట్ సిస్టమ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ అన్నటువంటి దాన్ని రూపొందించింది. దీన్నే యూటీఎం అంటే ఏంటి, అన్మాన్డ్ ఎయిర్ క్రాఫ్ట్ సిస్టమ్ మేనేజ్మెంట్ అంటామన్నమాట. అయితే ఇది ఆటోమేటిక్ ఆధారిత సాఫ్ట్వేర్ సహాయంతో పనిచేస్తుంది. అంటే భవిష్యత్తులో యూటీఎం వ్యవస్థల్ని అనుసంధానం చేసి పరస్పరమైనటువంటి ప్రయోజనాల్ని పొందాలి అన్నట్టుగా దీన్ని ప్రతిపాదించింది. అలాగే బీమా, డేటా విశ్లేషణ లాంటి అనుబంధ సేవల్ని అందించవచ్చు. ప్రభుత్వం ఏర్పాటు చేసేటటువంటి డిజిటల్ స్కై వ్యవస్థ ద్వారా డ్రోన్ నిర్వాహకులు అనుమతుల్ని పొందాల్సి ఉంటుంది. అలాగే డ్రోన్ల ప్రయాణం విషయమై ఏర్పాటు చేసేటటువంటి కేంద్రానికి ప్రతి నిర్వాహకుడు కూడా సమాచారం ఇవ్వాలి. అంటే అది ఏ సమయంలో ఎక్కడ ఎగురుతోంది అన్నటువంటి వాస్తవ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపిస్తూ ఉండాలి. అది నేరుగా కావచ్చు లేదా తృతీయ పక్ష సేవలు అందించే సంస్థ ద్వారా కానీ దాన్ని ఇవ్వచ్చు. అలాగే ఈ సేవలు అందించేటటువంటి సంస్థకి ముందుగా మనం అంటే స్టార్టింగ్లో తక్కువ పరిధిలో ఉండేటటువంటి భౌగోళిక ప్రాంతాన్ని కేటాయిస్తారు. దాని తర్వాత ఆ పరిధిని విస్తరించటం జరుగుతుంది. అయితే ఇలాంటి సేవలు అందించినందుకు గాను ఆ సంస్థలు రుసుముల్ని వసూలు చేయొచ్చు. అందులో కొంత భాగాన్ని ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకి చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఈ సేవలు అందించేటటువంటి సంస్థలు ఆటోమేటిక్గా పనిచేసేటటువంటి అల్గారిథం ఆధారిత సాఫ్ట్వేర్ని ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. అంటే ఆ సాంకేతిక పరిజ్ఞానం పొందటానికి అనుమతి కూడా ఇవ్వాల్సి ఉంటుంది అన్నట్టుగా
డ్రోన్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా డైరెక్టర్ చెప్పడం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి దక్షిణ కొరియా మాజీ అధ్యక్షుడైనటువంటి రోహ్ తై-వూ ఈయన కన్నుమూశారు. 1979లో అక్కడ జరిగినటువంటి సైనిక తిరుగుబాటుకు ఈయన మద్దతుగా నిలిచారు. అంతేకాకుండా ఆ సమయంలో ఒక దళానికి నాయకత్వం వహించడంతో పాటు అతని స్నేహితుడైనటువంటి చున్ దు వాన్ ఈయన్ని అధ్యక్షుడిని చేయటంలో కూడా ఈ రోహ్ తై-వూ ఈయన కీలక పాత్ర పోషించారు. అయితే సైనిక పాలన మీద ప్రజల నుంచి తీవ్రమైనటువంటి వ్యతిరేకత రావటం వల్ల 1987వ సంవత్సరంలో ఎన్నికలు నిర్వహించి అధ్యక్ష పదవికి పోటీ చేయటం జరిగింది. ఆ ఎన్నికల్లో గెలుపొందినటువంటి రోహ్ తై-వూ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. అలాంటి ఈయన 88 సంవత్సరాల వయసులో ఇప్పుడు అనారోగ్యంతో కన్నుమూయటం జరిగింది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, ఇటీవల మరణించిన దక్షిణ కొరియా మాజీ అధ్యక్షుడు ఎవరు? రోహ్ తై-వూ. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి గత 5 ఏళ్లలో కూడా వాతావరణ సాంకేతిక పెట్టుబడులు అత్యధికంగా సాధించినటువంటి తొలి 10 స్థానాల్లో భారత్కి కూడా చోటు దక్కింది. ఇందులో భాగంగా 9వ స్థానంలో భారతదేశం ఉంది. మొదటి స్థానంలో అమెరికా, 2వ స్థానంలో చైనా, 3వ స్థానంలో స్వీడన్ ఉన్నాయి. అలాగే 9వ స్థానంలో భారతదేశం ఉంది, 10వ స్థానంలో సింగపూర్ ఉంది. మొత్తం $100 కోట్ల పెట్టుబడుల్ని భారతదేశం సాధించింది. ఇందులో భాగంగా 2016 నుంచి 2021 మధ్య కాలంలో నూతన కార్యక్రమాల్లో పెట్టేటటువంటి పెట్టుబడులు అంటే వెంచర్ క్యాపిటల్ రూపంలో మన దేశంలోని వాతావరణ సాంకేతిక సంస్థలకి మొత్తం $100 కోట్ల లేదా 7,500 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి అన్నట్లుగా చెప్పటం జరిగింది. అయితే స్కాట్లాండ్లో నెక్స్ట్ వారం ప్రారంభమవుతున్నటువంటి ప్రపంచ వాతావరణ సదస్సు COP26 కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 26 నేపథ్యంలో లండన్ వ్యాపార అభివృద్ధి సంస్థ అయినటువంటి లండన్ అండ్ పార్ట్నర్స్ డీల్ రూమ్ కో అన్నటువంటిది ఈ నివేదికను రూపొందించడం జరిగింది. ఇందులో భాగంగా ప్యారిస్ ఒప్పందం తర్వాత 5 ఏళ్ల కాలంలో వాతావరణ సాంకేతిక పెట్టుబడుల ధోరణుల్లో వచ్చినటువంటి మార్పులు ఎలా ఉన్నాయి అన్నట్టుగా ఈ నివేదిక విశ్లేషించింది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, వాతావరణ సాంకేతిక పెట్టుబడులు అత్యధికంగా సాధించిన దేశాల్లో భారతదేశం ఎన్నవ స్థానంలో ఉంది? 9వ స్థానంలో ఉంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి భారత సంతతి మహిళ అయినటువంటి అనితా ఆనంద్. ఈమెకి కెనడా ప్రభుత్వంలో కీలకమైన పదవి దక్కింది. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఈయన తన యొక్క మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించినటువంటి సమయంలో అనితా ఆనంద్ ఈమెని నూతన రక్షణ మంత్రిగా నియమించటం జరిగింది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, కెనడా రక్షణ మంత్రిగా ఎవరు నియమితులయ్యారు? అనితా ఆనంద్. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి దేశ ప్రజల మీద పెట్రోల్ భారాన్ని తగ్గించేందుకు కేంద్రం త్వరలోనే ఫ్లెక్స్ ఇంజన్ అన్నటువంటి విధానాన్ని తీసుకురాబోతోంది అన్నట్లుగా కేంద్ర రహదారి రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి చెప్పటం జరిగింది. అయితే ఇందులో ఫ్లెక్స్ ఇంజన్లతో పెట్రోల్ లేదా ఇథనాల్ని వాహనాల్లో వినియోగించుకోవచ్చు అన్నట్లుగా చెప్పారు. అయితే మనం చూస్తే ఇథనాల్ అన్నటువంటిది తక్కువ ధరలో లభించడమే కాకుండా కాలుష్యం కూడా తగ్గిస్తుంది. ఇథనాల్ ఆధారిత ఫ్లెక్స్ ఇంజన్ల వినియోగం ద్వారా పెట్రోల్ అవసరం అనేది తగ్గుతుంది. దాంతో ఇంధన ధరల నుంచి మనకి కాస్త ఉపశమనం అనేది లభిస్తుంది అన్నట్లుగా చెప్పటం జరిగింది. అయితే మనం చూస్తే రాబోయే రోజుల్లో పెట్రోల్ స్థానాన్ని ఇథనాల్ అన్నటువంటిది భర్తీ చేస్తోంది. మనం చూసుకుంటే మనం పట్టణాల్లో వెలువడేటటువంటి వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో అలాంటివి ఇథనాల్ ఉత్పత్తికి తోడ్పడతాయి. అలాగే బియ్యం, ఇతర ధాన్యాలతో కూడా ఇథనాల్ని ఉత్పత్తి చేయొచ్చు. మొత్తం 5 టన్నుల గడ్డితో 1 టన్ను బయో సిఎన్జీని ఉత్పత్తి చేయొచ్చు. బయో సిఎన్జీకి బదులుగా బయో ఎల్ఎన్జీని కూడా తయారు చేసుకోవచ్చు. అయితే మన భారత వాయుసేనలోనే కాకుండా ఇతర విమానాల్లో కూడా 50% ఇథనాల్ కలిపినటువంటి ఇంధనాన్ని వాడాలి అన్నట్టుగా ఆ సంబంధిత మంత్రిత్వ శాఖను కోరతాను అన్నట్టుగా ఈయన చెప్పటం జరిగింది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, 20% ఇథనాల్ బ్లెండింగ్ని ఎప్పటికల్లా చేయాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇంతకుముందు 2030 అని ఉండేది, దానిని 2025 అన్నట్టుగా ఈ లక్ష్యాన్ని మార్చుకోవటం జరిగింది. 2025 కల్లా మొత్తం అన్నింటిలో కూడా 20% ఇథనాల్ బ్లెండింగ్ని అన్నింటిలోనూ పూర్తి చేయాలి అన్నట్టుగా కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి వన్యప్రాణి గణనకి సంబంధించి ఇక్కడ తెలంగాణ గురించి ఇవ్వటం జరిగింది. తెలంగాణలో మొత్తం 3083 అటవీ బీట్లలో ఆధునిక పరిజ్ఞానంతో ఈ జనవరి నెలాఖరు వరకు కూడా మొత్తం ఈ వన్యప్రాణి గణన అనేది సాగబోతోంది. అయితే ఇందులో కాగిత రహితం అంటే ఏంటి, మొత్తం ఆన్లైన్లోనే ఇది చేయబోతూ ఉన్నారు.
సో ఇలా కాగితాన్ని వాడకుండా చేయటంతో దాదాపు 2 కోట్ల పేపర్ల వరకు ఆదా అవుతోంది అన్నట్లుగా ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఇందులో పెద్ద పుల్లలతో సహా మాంసాహార శాకాహార జంతువుల్ని లెక్కిస్తారు. అటవీ ప్రాంతాల్లో చెట్ల సంఖ్య ఎంత ఉంది, అడవి మీద మనుషుల ఒత్తిడి, వీటన్నింటి వివరాల్ని కూడా ఇక్కడ అధ్యయనం చేస్తారు. అయితే ఈ టైగర్ సెన్సెస్లో భాగంగా ఈసారి చెట్ల సంఖ్యని కూడా లెక్కించబోతున్నారు. ఆల్ ఇండియా టైగర్ ఎస్టిమేషన్ ఇందులో భాగంగా పులుల్ని, ఇతర వన్యప్రాణుల్ని లెక్కిస్తారు. అడవిలో చెట్లకు బిగించేటటువంటి కెమెరాల సహాయంతో పాటు పులి యొక్క కాలిజాడలు, పెంటికలు, అలాగే నేల మీద, చెట్ల మీద అవి గీసినటువంటి గుర్తులు, వీటన్నింటినీ సేకరించి వాటి యొక్క సంఖ్యని లెక్కించటం జరుగుతుంది. అయితే ఇక్కడ మొత్తం చెప్పాం 3083 బీట్లు అనేసి. ఈ బీట్ ఒక్కొక్క దాంట్లో ప్రతి బీట్లోనూ 3 రోజుల పాటు గణన అనేది చేస్తారు. పెద్ద పులులతో సహా చిరుతలు, తోడేళ్లు, నక్కలు, రేలుగుబంట్లు ఇలాంటి మాంసాహార జంతువుల గణన అన్నటువంటిది మొదటిగా తెలంగాణలో ఆమ్రాబాద్ టైగర్ రిజర్వ్లో మొదలైంది. దాని తర్వాత కవ్వాల్ టైగర్ రిజర్వ్, అలాగే ఇతర సర్కిల్స్లో మొదలవుతుంది. దాని తర్వాత మిగిలిన వాటిలో అలా క్రమక్రమంగా మొత్తం తెలంగాణ అంతటా కూడా ఇది విస్తరిస్తారు. ఇందులో భాగంగా అటవీ సిబ్బందికి స్మార్ట్ ఫోన్స్ ఇస్తారు. అందులోని డేటా షీట్లో వివరాల్ని నమోదు చేస్తారు. గతంలో అయితే కాగితాల మీద వివరాల్ని రికార్డ్ చేయాల్సి వచ్చేది. ఇప్పుడైతే స్మార్ట్ ఫోన్లలోనే రికార్డ్ చేస్తున్నారు. ఇక్కడ క్వశ్చన్ చూడండి, ఆల్ ఇండియా టైగర్ ఎస్టిమేషన్ గణన ఎన్నేళ్లకు ఒకసారి జరుగుతుంది? ఎన్నేళ్లకు ఒకసారి? 4 సంవత్సరాలకు ఒకసారి ఆల్ ఇండియా టైగర్ ఎస్టిమేషన్ గణన అనేది జరుగుతుంది. ఇవాల్టి మన లాస్ట్ ఆర్టికల్ వచ్చేసి పర్యాటక రంగానికి సంబంధించి. ఏదైతే కరోనా కారణంగా అత్యంత ప్రభావితమైనటువంటి రంగాల్లో పర్యాటకం అంటే టూరిజం, హాస్పిటాలిటీ ఇండస్ట్రీ అన్నటువంటిది వర్స్ట్ ఎఫెక్ట్ అయింది అన్నట్లుగా మనం చెప్పచ్చు. మనం చూస్తే యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ లేదా UNWTO అన్నటువంటి దాని ప్రకారం చూస్తే వర్స్ట్ క్రైసిస్ ఇంటర్నేషనల్ టూరిజం అన్నటువంటిది ఫేస్ చేసింది. మనం చూస్తే 1950 నుంచి కూడా రికార్డ్స్ అన్నవి చూస్తే వర్స్ట్ క్రైసిస్ దేంట్లో వచ్చింది అంటే ఇంటర్నేషనల్ టూరిజంలోనే వచ్చింది. ప్రస్తుతం వ్యాక్సిన్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి కాబట్టి మళ్ళీ నార్మల్గా అయ్యేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. సో టూరిజం సెక్టార్కి గనక యాక్టివ్గా సపోర్ట్ అనేది ఇస్తే ఇండియా అన్నటువంటిది టూరిజం సెక్టార్లో బాగా గ్రో అవ్వటానికి ఉపయోగపడుతుంది. దాని ద్వారా ఇండియన్ ఎకానమీకి కాంట్రిబ్యూట్ చేయడానికి ఉపయోగపడుతుంది. మనం చూస్తే ఇండియన్ ఎకానమీలో లార్జెస్ట్ అంటే బిగ్గెస్ట్ అంబాసిడర్గా చెప్పొచ్చు వరల్డ్లోనే టూరిజంకి సంబంధించి. అయితే టూరిజంకి సంబంధించి ఇక్కడ చూడండి, ఏవైతే ప్రస్తుతం అన్ని దేశాలు ప్రయాణ పరిమితులు ఉన్నాయో అలాంటి వాటిని ఎత్తేసి విమానయాన సంస్థలు పూర్తి స్థాయి కార్యకలాపాలని కనుక తిరిగి మళ్ళీ సాగిస్తే అప్పుడు అంతర్జాతీయ పర్యాటకం అనేది మళ్ళీ తిరిగి పుంజుకుంటుంది అన్నట్టుగా ఈ ఆర్టికల్. ఇక్కడ క్వశ్చన్ చూడండి, పర్యాటక రంగ అభివృద్ధికై భారత ప్రభుత్వం తీసుకున్న చర్యల్ని వివరించండి. మనం చూస్తే అసలు టూరిజం అన్నటువంటి దానికి అంటే టూరిజం సెక్టార్కి ఉన్నటువంటి కన్స్ట్రైంట్స్ ఏంటి? కన్స్ట్రైంట్స్ అంటే ఏంటి? ముందు ఈ చర్యలు ఏవైతే తీసుకున్నారో దాన్ని పక్కన పెడితే ఏమేమి కన్స్ట్రైంట్స్ ఉన్నాయి? ఒకటి వచ్చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు కనెక్టివిటీ అన్నటువంటిది మనకి లోపంగా ఉంది. అలాగే మార్కెటింగ్, అలాగే ప్రమోషన్ ఏదైతే ఉందో ఆ మార్కెటింగ్ అన్నటువంటిది కూడా మనకి చాలా కన్స్ట్రైంట్గా ఉంది. ఇది మాత్రమే కాకుండా స్కిల్స్ అనేవి లేకపోవటం, స్కిల్స్ అన్నటువంటివి సరిగ్గా లేవు. అంటే ఏంటి? టూరిజంకి సంబంధించి ఆ ఇండివిజువల్స్ ఎవరైతే ఉంటారో, టూరిస్టులకు చూపించే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సరైనటువంటి ట్రైనింగ్ అనేది ఇవ్వాలి. అంతే కదా అండి. అంటే విజిటర్స్ ఒక వరల్డ్ క్లాస్ ఎక్స్పీరియన్స్ని తీసుకోవాలి అన్నట్టుగా వచ్చినప్పుడు మల్టీలింగ్వల్ ట్రైన్డ్ గైడ్స్ చాలా తక్కువ నెంబర్లో ఉంటాయి. వాళ్ళకి ఆ లోకల్ అవేర్నెస్ చాలా తక్కువగా ఉంటాయి. అప్పుడు ప్రాబ్లమే కదా అది. అలాగే టూరిజం పొటెన్షియల్ ఏదైతే ఉందో దానిని యూటిలైజ్ చేసుకోవటంలో మనం సరిగ్గా లేము. అంటే అండర్ యూటిలైజేషన్ అంటాము దాన్ని. అండర్ యూటిలైజేషన్ ఆఫ్ టూరిజం పొటెన్షియల్ అంటాము. మన ఇండియా చూసుకుంటే వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్స్ యొక్క ట్రావెల్ అండ్ టూరిజం కాంపిటేటివ్నెస్ రిపోర్ట్లో మొత్తం 140 కంట్రీస్లో ఇండియా అన్నటువంటిది కల్చరల్ రిసోర్సెస్లో 8వ ర్యాంక్ని, అలాగే ప్రైస్ కాంపిటేటివ్నెస్లో 13వ ర్యాంక్ని, అలాగే న్యాచురల్ రిసోర్సెస్లో 14th ర్యాంక్ని ఇందులో కలిగి ఉన్నాయి. సరే, అయితే మనం పర్యాటక రంగ అభివృద్ధికై భారతదేశం తీసుకున్నటువంటి చర్యలేంటి అన్నటువంటిది మనం చూస్తే ఏమేమి తీసుకుంది? 1 ఇండియా 1 టూరిజం అన్నటువంటి అప్రోచ్ని తీసుకురావటం జరిగింది. అవునా అండి. దీని ద్వారా ఏంటి? నేషనల్ టూరిజం కౌన్సిల్ అన్నటువంటి దాన్ని ఏర్పాటు చేయాలి.
దీనిని ఒక లెజిస్లేటివ్ బాడీగా, అంటే సెంటర్ స్టేట్ లెవెల్ టూరిజం మ్యాటర్స్కి సంబంధించి దీనిని ఒక లెజిస్లేటివ్ బాడీగా తీసుకురావాలి. దాని ద్వారా వన్ ఇండియా వన్ టూరిజం అప్రోచ్ అన్నటువంటి దాన్ని ఫాలో అవ్వాలి అన్నట్లుగా. ఇది మాత్రమే కాకుండా టూరిజం ఏదైతే ఉందో దాంట్లో ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఫాస్ట్గా డెవలప్ చేయాలి. అంటే టూరిజం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటి? హోటల్స్, రిసార్ట్స్, ఎక్విప్మెంట్, పార్క్ ఇలాగా అనమాట. దాదాపు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నటువంటి దాని కింద అట్లీస్ట్ ₹1,00,00,000 కన్నా ఎక్కువగా ఉండేలాగా ఒక్కొక్క ప్రాజెక్ట్ని తీసుకొచ్చి ప్రియారిటీ బేసిస్లో వాటికి లోన్స్ ఇచ్చి వాటిని ప్రమోట్ చేయాలి. అలాగే ఇందాక చెప్పుకున్నాం స్కిల్ అనేది సరిగ్గా లేదు అన్నట్టుగా. సో గైడ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ అనేది చేపట్టాలి. అలాగే హెరిటేజ్ సైట్స్ ఏవైతే ఉంటాయో ఆ హెరిటేజ్ సైట్స్ని కన్జర్వ్ చేయటం, అంటే కన్జర్వేషన్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ హెరిటేజ్ సైట్స్ అంటాము. దీనిని కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీస్ అనేసి, అలాగే ప్రషద్ అనేసి ఒక స్కీమ్ని తీసుకురావటం జరిగింది. ప్రషద్ అంటే ఏంటి? నేషనల్ మిషన్ ఆన్ పిలిగ్రమేజ్ రిజర్వేషన్ అండ్ స్పిరిచువల్ హెరిటేజ్ ఆగ్యుమెంటేషన్ డ్రైవ్ అని అంటాము. ఈ ప్రషద్ స్కీమ్ అనేసి వీటన్నింటి ద్వారా ఈ హెరిటేజ్ సైట్స్లో హోలిస్టిక్ డెవలప్మెంట్ని తీసుకురావటానికి ఇప్పుడు ఈ ప్రషద్ అన్నటువంటి స్కీమ్ని తీసుకొచ్చారు. అలాగే ఈజ్ ఆఫ్ టూరిజంని దాన్ని ప్రమోట్ చేసేలాగా, అంటే ఒక సింగిల్ పాయింట్లోనే పే చేసేలాగా, అంటే రోడ్ ట్యాక్సెస్ ఇలాంటివన్నీ లేకుండా ఆ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ని ఫెసిలిటేట్ చేసేలాగా కొన్ని మార్పులు తీసుకురావటం జరిగింది. అలాగే ఇన్క్రెడిబుల్ ఇండియా 2.0 అన్నటువంటి దాన్ని, ఇందులో ఏంటి? టూరిజంలో డైవర్సిటీ అనే దాన్ని తీసుకురావాలి. యాక్టివ్గా ఈ టూరిజంని ప్రమోట్ చేయాలి, మార్కెట్ చేయాలి. బుద్ధిస్ట్ రూట్ అనేసి, స్వదేశ్ దర్శన్, అడ్వెంచర్ టూరిజం, ఇలా వీటన్నింటి ద్వారా కూడా టూరిజంని ఇంక్రీజ్ చేయాలి. దాని ద్వారా ఎకానమీని పెంచేలాగా చూడాలి అన్నటువంటిది అనమాట. మనం చూస్తే టూరిజం వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయండి. డిమాండ్ అనేది పెరుగుతుంది, అట్రాక్టివ్ ఆపర్చునిటీస్ అనేవి వస్తాయి, పాలసీ సపోర్ట్ అనేది ఉండాలి. దానికి సంబంధించి ఇండియా అన్నటువంటిది జాగ్రఫికల్ డైవర్సిటీ ఉంది కాబట్టి బీచెస్ అనేవి ఉన్నాయి, వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఉన్నాయి, బయోజియోగ్రఫిక్ జోన్స్ అనేవి ఉన్నాయి. అంతేకాకుండా కంట్రీ బిగ్గెస్ట్ కోస్ట్ లైన్ అన్నటువంటిది చాలా అట్రాక్టివ్ బీచెస్ని కలిగి ఉంది. సో అంతేకాకుండా ఇండియా టూరిజం సెక్టార్ అన్నటువంటిది 2029 కల్లా దాదాపు 6.7% వరకు గ్రో అవుతుంది. దాదాపు 35 ట్రిలియన్ రూపీస్, అంటే దాదాపు $488 బిలియన్ ఇది చేరుకోగలదు అన్నట్టుగా అంచనా వేస్తూ ఉన్నారు. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.